హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయ్యూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో మనం ఇప్పటికీ 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 4th పార్ట్ స్వర్ణగ్రహం. ఈరోజు మిషెల్ గారు మొట్టమొదటిసారిగా తయ్యూబా గ్రహం మీద ల్యాండ్ అవ్వబోతున్నారు. అలాగే ఆయన పాదాన్ని ఆ గ్రహంపై మోపబోతున్నారు. ఇంత అద్భుతమైన అనుభవాన్ని మిషెల్ గారితో పాటు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం మాస్టర్స్. అలాగే ఈ యొక్క వీడియోని పూర్తిగా శ్రద్ధగా వినండి. ఈ తయ్యూబా గ్రహం యొక్క ప్లేస్లో మన భూమిని ఊహించుకోండి మాస్టర్స్. అలాగే తావోరస్ యొక్క ప్లేస్లో మన భూగ్రహవాసుల్ని ఊహించుకోండి. అంటే మనల్ని మనం ఊహించుకుంటూ విందాం. ఎందుకంటే అతి త్వరలోనే మన భూమి కూడా అంత అద్భుతంగా మారబోతుంది మాస్టర్స్. అలాగే ఇక మనము ఈ స్టోరీని చెప్పుకుందాం. తావో ఈ కథనం ముగించేసరికి ఆవిడ సీటు సమీపంలో వివిధ రంగుల్లో వెలుగుతున్న లైట్లు నా దృష్టిని ఆకర్షించాయి. మాటలు చాలించి ఆమె ఓ సైగ చేశారు. ఆ గదిలోని ఓ గోడపై ఏవో అక్షరాలు, అంకెలు వరుసగా కనిపిస్తుంటే వాటిని తావో శ్రద్ధగా పరిశీలించారు. ఆ తర్వాత లైట్లు ఆరిపోయి చిత్రం అదృశ్యమైంది. తావో, ఇందాక మీరు భ్రమ లేదా సమిష్టి భ్రమల గురించి చెప్పారు. వేలాది మంది ప్రజలను ఎలా ప్రక్కదారి పట్టించారో అర్థం చేసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఓ విధంగా ఇది ప్రజలను మభ్యపుచ్చడం కాదా? ఇది అచ్చంగా ఓ వేదిక పైన ఒక ఇంద్రజాలికుడు తాను ఎంచుకున్న ఓ 10-12 విభిన్న అంశాలతో ప్రజలను పిచ్చివారిని చేసిన చందంగా ఉంది. తావో మళ్ళీ చిన్నగా నవ్వి శాంతంగా చెప్పారు. ఓ నిర్దిష్ట కోణంలో చూస్తే మీరు చెప్పింది సరిగ్గానే ఉంది. ఈ రోజుల్లో మీ గ్రహంపై, ప్రత్యేకించి వేదికపై నిజమైన ఇంద్రజాలికుణ్ణి కనుగొనడం అత్యంత అరుదైన విషయం. అయితే మేము అన్ని విధాలైన అతీంద్రియ మానసిక సామర్థ్యాలలో నైపుణ్యం కలిగి ఉన్నామని మీకు గుర్తు చేయక తప్పదు. మరి మాకు ఇవన్నీ చాలా సులువు. ఎందుకంటే అదే క్షణంలో మా అంతరిక్ష నౌక అకస్మాత్తుగా విధ్వంసభరితంగా కదిలిపోయింది. తావో భయకంపితురాలైన కళ్ళతో నా కేసి చూశారు. ఆ ముఖం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయి దాంట్లో భీతి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. భయంకరమైన పటపట బద్దలయ్యే శబ్దంతో మా నౌక తునాతునకలైంది. మరి మా వ్యోమగాముల హాహాకారాలు, ఆర్తనాదాలు చెవుల్లో మార్మోగుతుండగా మేమంతా అంతరిక్షంలోకి విసిరివేయబడ్డాము. కళ్ళు చెదిరే వేగంతో శూన్యంలో వేలాడుతున్న నా చేతిని అందుకుని తావు గట్టిగా పట్టుకున్నారు. మేము ప్రయాణిస్తున్న వేగాన్ని బట్టి మేము ఓ తోకచుక్క మార్గాన్ని దాటబోతున్నామని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని గంటల క్రితం ఒకదాన్ని సరిగా ఇలాగే దాటాము. నా చేతిపై తావో చేయి స్పర్శను అనుభవించానే కానీ నా తలను ఆమె దిక్కుగా తిప్పే సాహసం చేయలేకపోయాను. మేము అక్షరాల ఆ తోకచుక్కకు అంచున దాని తోకను ఢీకొనబోతున్నాము. అది మాత్రం ఖాయం. ఇప్పటికీ నేను ఆ భయంకరమైన ఉష్టాన్ని అనుభవిస్తున్నాను. నా ముఖంపై చర్మం పేలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇదే అంతం. మీరు బాగానే ఉన్నారుగా మిషెల్? తన సీట్లోంచే తావో మృదువుగా ప్రశ్నించారు. నేను పిచ్చివాడినయ్యానా ఏంటి అనుకున్నాను. భూమిపై మొదటి మానవుని యొక్క వృత్తాంతాన్ని వింటున్నప్పుడు ఇందాక ఆమె ఎదుట ఎక్కడ కూర్చున్నానో అలాగే ఉన్నాను. మనం మరణించామా లేక ఇది నా వెర్రా అని అడిగాను. రెండూ కాదు మిషెల్. మీ భూమిపై ఓ సామెత ఉంది, 1000 మాటల కన్నా ఓ అనుభవం విలువైనది అని. మేము వేలాది ప్రజా సమూహాలను తప్పుదో పట్టించామని మీరు ప్రశ్నించారు. నేను వెంటనే ఓ భ్రమను సృష్టించి మీకు సమాధానం ఇచ్చాను. కానీ నేను కాస్త తక్కువ భీతి గొల్పే అనుభవాన్ని ఎంచుకున్నానని అర్థమైంది. అయితే ఈ అంతం మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఈ అంశం మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఇది నిజంగా అద్భుతంగా ఉంది.
హఠాత్ పరిణామాన్ని నేను ఏమాత్రం నమ్మలేదు తెలుసా. ఆ దృష్టాంతం మొత్తం పూర్తిగా నిజంలాగే అనిపించింది. నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. మిమ్మల్ని ఒకే విషయంలో నేను అర్థిస్తున్నాను. మరోసారి దీన్ని పునరావృతం చేయకండి, లేదంటే నేను భయంతో ప్రాణాలు కోల్పోతా. అదేం లేదు. మన భౌతిక శరీరాలు మనం కూర్చున్న స్థానాల్లోనే ఉన్నాయి. మనం కేవలం మన వాటినే మనం ఏమని పిలవచ్చంటే మన సూక్ష్మ మానసిక శరీరాలతో భౌతిక మరి ఇతర శరీరాల నుంచి విడిపడ్డాము. మిగతా శరీరాలు ఏమిటి తావో? మిగతా అన్ని శరీరాలు అంటే ఫిజియోలాజికల్, సైకోటైసికల్ మరి సూక్ష్మ శరీరం మొదలైనవి. ఈ సందర్భంలో నా మెదడులో ఆవిర్భవించిన టెలిపతిక్ వ్యవస్థకు ట్రాన్స్మిటర్లా పనిచేసి నీ ఆస్ట్రోసైకిక్ బాడీ అంటే సూక్ష్మ శరీరం నీ మిగిలిన శరీరాల నుంచి విడిపడింది. మన ఇరువురి సూక్ష్మ మానసిక శరీరాల నడుమ ఓ ప్రత్యక్ష సహసంబంధం నెలకొంది. నేను ఊహించినవన్నీ ఖచ్చితంగా కళ్ళెదుట సంభవిస్తున్నట్టుగా నీ సూక్ష్మ శరీరం ఎదుట ప్రతిఫలిస్తోంది. అయితే ఒక విషయం ఏమిటంటే నేను ఈ అనుభవానికి మీరు తయారయ్యే సమయాన్ని ఇవ్వకపోవటమే. నేను ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమంటున్నారు తావో? ఎప్పుడైనా మనం ఓ భ్రమను రూపొందించాలనుకుంటే దానిని చూడబోయేవారు ఎలా చూడాలనుకుంటున్నారో అదేవిధంగా దాన్ని తయారు చేయాలి. ఉదాహరణ, ప్రజలు ఓ అంతరిక్ష నౌకను ఆకాశంలో చూడాలని నువ్వు భావిస్తే వారు దానినే చూసేలా నువ్వు చేయగలగడం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఒకవేళ వారు ఓ ఏనుగును చూడాలని కోరుకుంటే అంతరిక్ష నౌకను చూడలేరు. అలా ఖచ్చితమైన పదాలు మరి సూచనలతో చాకచక్యంగా నియంత్రిస్తే ఆ ప్రజలు మనతో మమేకమై ఓ అంతరిక్ష నౌకను, తెల్ల ఏనుగునో లేదా ఫాతిమా కన్యను దర్శించడానికి వేచి చూస్తారు. ఇదే సాధారణంగా భూమిపై జరిగే తంతు. 10,000 మందితో కంటే ఒక వ్యక్తితో అయితే ఇది సునాయాసంగా చేయవచ్చు అనుకుంటున్నాను. అదేం లేదు. అసలు దానికి విరుద్ధంగా ఎక్కువ మందితో అయితేనే గొలుసు కట్టు ప్రతిచర్యలు చక్కగా రూపొందుతాయి. మనం వారి యొక్క సూక్ష్మ మానసిక శరీరాలను విడివడేలా చేస్తే ఆ ప్రక్రియ కొనసాగుతుండగా వారిలో వారే అంతరంగ సంభాషణ చేసుకుంటారు. ఇది ఓ రకంగా చెప్పాలి అంటే ప్రసిద్ధిగాంచిన డామియన్ లైన్స్ లాంటిదే. మనం మొదటి వారిని పడేయగానే ఇక మిగిలిన వారంతా ఒకరి తర్వాత మరొకరు చివరి వరకు పడిపోతూనే ఉంటారు. కాబట్టి ఇది చాలా సులభమైన ఆట. భూమిని వదిలి వచ్చాక మీరు కాస్తో కూస్తో ఆందోళనలోనే ఉన్నారు. తదుపరి ఏం జరుగుతుందో మీకు తార్కికంగా తెలియదు. ఓ ఎగిరే విమానంలో ప్రయాణించే వారికి తెలుసో తెలియకుండానో సాధారణంగా ఉండే భయాన్ని, అంటే ఆ నౌక పేలిపోతుందో లేదా కూలిపోతుందో అనే ఆలోచనే మీకు మాపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టి అనుకూలంగా మలుచుకున్నాను. అప్పుడే మీరు తెరపై తోకచుక్కను చూశారు. మరి దాన్ని కూడా ఎందుకు ఉపయోగించుకోకూడదు అనుకున్నాను. తోకచుక్క మిమ్మల్ని సమీపించినప్పుడు మీ ముఖాన్ని ఉడికించినట్లే దాని తోకను దాటగానే చల్లగా మారినట్లు భావిస్తే బాగుండేది. ఏదేమైనా మీరు నన్ను వెర్రివాడిని చేశారు. అంత తక్కువ సమయంలోనా? కానీ అది 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయమే కదా. 10 క్షణాల కన్నా తక్కువ సమయం. కేవలం అదే విధంగా ఏర్పడే ఓ కలలాగా, లేదా నేను దాన్నో పీడకల అనుకుంటాను. ఉదాహరణ, మీరు నిద్రపోతున్నారు. అంతలో ఓ కల కనడం ఆరంభించారు. మీరు మైదానంలో ఓ అద్భుతమైన తెల్ల గుర్రంతో ఉన్నారు. మీరు దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ దాన్ని సమీపిస్తున్న ప్రతిసారి అది పారిపోతోంది. 5-6 సార్లు ప్రయత్నించాక, ఎంతో సమయం గడిచాక కానీ మీరు గుర్రాన్ని అధిరోహించి స్వారీ చేయలేరు. శరవేగంగా వెళ్ళటంలో మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు.
ఆ గుర్రమైతే గాల్లో తేలినట్లుగా నేలను తాకకుండానే పరిగెడుతోంది. వాయు వేగంతో ప్రయాణిస్తుంటే పల్లెలు, నది, మైదానాలు, అడవులు దాటిపోతున్నాయి. ఇది నిజంగా అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా అప్పుడే మీ ఎదురుగా దిగాంతాల్లో ఓ పర్వతం కనిపిస్తుంది. మీరు దానికి చేరువవుతున్న కొద్దీ మరింత పెద్దగా, ఎత్తుగా దర్శనమిస్తోంది. దాన్ని అధిరోహించడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. గుర్రం దాని పైకి ఎక్కుతూనే ఉంది. అది దాదాపు ఆ పర్వతం యొక్క ఉన్నత శిఖరం అంచుకు చేరుకోవడానికి 1 అడుగు దూరంలో ఉండగా కొండరాయి తగిలి గుర్రం కాలు జారి సంతులనం కోల్పోయి మీరు అంతులేని అగాధంలోకి అలా పడిపోతూనే ఉన్నారు. చివరకు మీరు బెడ్ మీద నుంచి నేలపై పడ్డానని తెలుసుకుంటారు. నిస్సందేహంగా మీరు ఈ కళ కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉందని చెప్తారు. 4 క్షణాలు ఉండే ఆ కళ ఎప్పుడో ఆరంభమైనా మీరు ఒక నిర్దిష్ట బిందువు దగ్గర నుంచి వెనకకు తిరిగి మళ్ళీ ఓ వీడియోను వెనక నుంచి ముందుకు చూసినట్లుగా చూస్తున్నారు. నాకు తెలుసు దీన్ని గ్రహించడం కష్టమని. అయితే ఈ కళలో మీరు ఎప్పుడైతే మంచంపై సమతుల్యతను కోల్పోయారో అక్కడ నుంచి కళ మొదలై వెనకకు మరలింది. నాకేమీ అర్థం కాలేదని అంగీకరిస్తున్నాను తావో. నాకేమీ ఆశ్చర్యంగా లేదులే మిషెల్. పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ రంగంలో మరింత పరిశోధన అవసరం. ఈ అంశంపై మీకు మరింత జ్ఞానాన్ని పెంపొందించే సామర్థ్యం ఉన్నవారు ఎవరూ ప్రస్తుతం భూమిపై లేరు. మీరు వాటిని గ్రహించలేకపోతే కళలకు నిజంగా ఎలాంటి విలువ, పట్టింపు లేదు. మీరు మాతో గడిపిన కొన్ని గంటల సమయంలోనే వివిధ అంశాల్లో ఎంతగానో పురోగతి సాధించారు. అది ఎంతగానో ముఖ్యమైనది. ఇక తయూబాకు మిమ్మల్ని తీసుకురావడం వెనక ఉద్దేశాన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను. మేము ఓ మహోన్నత లక్ష్యంతో మీ బాధ్యతను చేపట్టాము. అదేమిటంటే మీరు మా సహవాసులలో జీవించి, చూసి, విని భావించేదంతా ఓ విలేకరిలా తయారు చేయాలి. మీ భూమికి తిరిగి చేరుకోగానే వాటన్నిటినీ గ్రంథస్థం చేసి 1 లేదా ఇంకెక్కువ కానీ పుస్తకాలుగా విడుదల చేయాలి. మేము మీ భూలోకవాసుల ప్రవర్తనను వేల సంవత్సరాలుగా పరిశీలిస్తూనే ఉన్నాము. అది మీరిప్పుడే గుర్తించారనుకోండి. మీ భూలోకవాసుల చరిత్రలో ఓ నిర్దిష్ట శాతం మంది ప్రజలు చాలా క్లిష్టమైన, ప్రాముఖ్యమైన స్థానానికి చేరుకుంటున్నారు. మరి అలాంటి వారికి సహకరించడానికి మాకు సమయం ఆసన్నమైందని మేము భావిస్తున్నాము. ఒకవేళ వారు మా చేయుతను అందుకుని మా మాట వింటే ఖచ్చితంగా సరైన పదాన్నే చేరుకుంటారు. ఇందుకోసమే మేము మిమ్మల్ని ఎంచుకున్నాము. కానీ నేను ఏమీ రచయితను కాదే. మీరు ఓ మంచి రచయితను లేదా ఓ మంచి పాత్రికేయుడిని ఎందుకు ఎన్నుకోలేదు? తావో నా తీవ్రమైన ప్రతిస్పందనకు నవ్వి, దీన్ని గ్రంథస్థం చేయగలిగిన రచయితలు అంటే ప్లేటో లేదా విక్టర్ హ్యూగో మాత్రమే. వారైతేనే తమ విలక్షణమైన శైలి మరియు సుందరమైన కథనంతో వాస్తవాలను చక్కగా నివేదించేవారు. మేము సాధ్యమైనంత ఖచ్చితమైన వివరణలు అవసరమని భావిస్తున్నాము. అలాంటప్పుడు మరి మీరు ఒక పాత్రికేయునిలో లేక విలేకరునో అవసరం అనుకుంటాను. మిషెల్, మీ భూలోకంలో పాత్రికేయులు లేదా విలేకరులు సంచలనాత్మక విషయాలకు మొగ్గు చూపుతూ తరచూ అసలు సత్యాన్నే తారుమారు చేస్తున్నారని మీకు స్వయంగా తెలుసు కదా. తరచుగా ఓ ఛానల్కు మరో ఛానల్కు, ఒక పేపర్కు మరో పేపర్కు మధ్య వార్తా నివేదికల్లో వ్యత్యాసాలను చూస్తూనే ఉన్నాము కదా. ఓ భూకంపంలో మృతుల సంఖ్య 75 అని, ఒకరు 62 అని, ఇంకొకరు 95 అని మరొకరు ఉద్ఘాటించినప్పుడు మీరు ఎవరిని విశ్వసిస్తారు? మనం నిజంగా ఓ విలేకరిని నమ్మవచ్చా
లేదా అని ఆలోచించండి. మీరు సరిగ్గా చెప్పారు అని అన్నాను. మిమ్మల్ని మేము పరిశీలించాము. మరి మీ గురించి మాకు పూర్తిగా తెలుసు. భూమిపై ఉన్న ఇంకొంతమంది గురించి కూడా మాకు తెలుసు. అయితే మిమ్మల్ని మేము ఎంచుకున్నాం. అయితే నన్నే ప్రత్యేకించి నన్ను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారు? మా పృథ్వీపై నిష్పాక్షిక దృక్పథం ఉన్నవారు నేనేగాక మరెందరో ఉన్నారు కదా. మీరే ఎందుకు కాకూడదు? సమయం వచ్చినప్పుడు మా ఎంపిక వెనుక గల ప్రధాన కారణాన్ని మీరే తెలుసుకుంటారు. నాకేం చెప్పాలో పాలుపోలేదు. అంతేకాకుండా నా అభ్యంతరాలు హాస్యాస్పదంగా ఉన్నాయి కూడా. నేను ఈ వ్యవహారంలో ఇప్పటికే తలదూర్చాను కనుక వెనుదిరిగే ప్రశ్నే లేదు. మొత్తానికి నేను అంతరిక్ష యానాన్ని ఎంతగానో ఆనందిస్తున్నానని ఒప్పుకోక తప్పదు. ఖచ్చితంగా లక్షలాది మానవులు నా స్థానంలో కూర్చునేందుకు అర్హులైనప్పటికీ ఇది కేవలం నా అదృష్టం. నేను ఇంకేమీ వాదించిన తావో ఇది మీ నిర్ణయమైతే గనుక నేను దానికి కట్టుబడి ఉంటాను. నేను ఈ కార్యానికి సమర్థుణ్ణని కావాలని ఆకాంక్షిస్తున్నాను. 90% మంది నా మాటల్ని మాత్రం నమ్మరని మీరు భావించడం లేదా? ఎంతోమందికి ఇది నమ్మశక్యంగానే ఉండదు. మిషెల్, దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రజలు క్రీస్తును దేవుడు పంపాడని ఆయన పేర్కొన్నప్పటికీ విశ్వసించారా? ఖచ్చితంగా విశ్వసించలేదు కదా. ఒకవేళ విశ్వసిస్తే వారు ఆయనకు సిలువ వేసేవారే కాదు. అయితే ప్రస్తుతం ఆయన చెప్పింది లక్షల కోట్ల మంది విశ్వసిస్తున్నారు. ఎవరు నమ్ముతున్నారు ఆయనను? వాళ్ళు నిజంగా ఆయనను నమ్ముతున్నారా? అసలు ఇంతకీ ఆయన ఎవరు? అన్నింటికంటే మొదట దేవుడు అంటే ఎవరు? అసలు ఈయన ఉన్నారా? నేను ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నాను. మరి ఇది అడగడం కూడా ఎంతో ముఖ్యం. ఒక ప్రాచీన శిలాఫలకంపై, బహుశా నాకల్లో అనుకుంటా, ఇలా వ్రాసి ఉంది: అనుభవంలో ఆరంభంలో ఏమీ లేదు, ఉన్నదల్లా అంధకారం, నిశ్శబ్దం. ప్రజ్ఞాత్మ మహామూల చైతన్యం లోకాలను సృష్టించడానికి నిర్ణయించుకొని 4 మహాదళాలను ఆదేశించారు. పరిపూర్ణంగా వికసించిన మానవ మనస్సుకు కూడా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడం చాలా కష్టం. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యం కూడా. అయితే మీ భౌతిక శరీరం నుంచి వైదొలిగిన సూక్ష్మ చైతన్యం ఈ అంశాన్ని చక్కగా అవగాహన చేసుకోగలదు. కానీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోకుండా మొట్టమొదటి నుంచి విపులంగా చర్చించుకుందాం. ఆరంభంలో అంతా అంధకారం. మరి ఆత్మ లేదా చైతన్యం తప్ప ఇంకేమీ లేదు. చైతన్యం అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వోత్కృష్టమైన శక్తి. ఏ మానవ మనస్సు గ్రహించలేనంత శక్తివంతమైనది. ఈ చైతన్యం ఎంత శక్తివంతమైనదంటే కేవలం సంకల్పమాత్రంగా ఏదైనా చేయగల సామర్థ్యం కలది. అనూహ్యమైన వేగంతో గొలుసుకట్టు ప్రతిచర్యలతో ఓ అణు విస్ఫోటనాన్ని ప్రేరేపించగలదు. వాస్తవానికి చైతన్యం సూక్ష్మ స్థూల మహాలోకాలను, వాటిని ఎలా సృష్టించాలో అన్నీ ఊహించుకుంది. అణువులను ఊహించుకుంది. ఎప్పుడైతే ఊహించారో అప్పుడే వాటిని సృష్టించారు. తన ఊహల్లో అవన్నీ తరలించినప్పుడు తరలిపోతాయి, జీవించినప్పుడు జీవిస్తాయి. అవన్నీ చలనరహితమైనవి లేదా ప్రతి ఒక్కటి ప్రత్యేక అంశంగా కనిపిస్తాయి. అయితే అవి ఆయన ఊహల్లో మాత్రమే ఉనికిలో ఉన్నాయి. అంధకారంలో అంతా నిశ్శబ్దమే. ఒకసారి కనుక ఆయన తాను ఏమి సృష్టించాలనుకున్నారో దాన్ని సంపూర్ణంగా వీక్షిస్తే తక్షణమే ఆయన యొక్క అసాధారణ ఆధ్యాత్మిక శక్తితో విశ్వం యొక్క ఆ 4 శక్తులు మిళితమై సృష్టి ప్రక్రియ జరిపించగలదు. వీటితోని ఆయన మొట్టమొదటి మరి అతిపెద్ద అణు విస్ఫోటనాన్ని రూపొందించారు. భూలోకవాసులు దీన్నే బిగ్ బ్యాంగ్ అంటుంటారు కదా.
చైతన్యం దాని కేంద్రంలో ఉండి ప్రేరేపించింది. అంధకారం తొలగిపోయి చైతన్యం యొక్క సంకల్పం మేరకు విశ్వం స్వయంగా సృష్టి ప్రక్రియను కొనసాగించింది. అందువల్ల ప్రజ్ఞాత్మ ఇప్పటికీ ఎప్పటికీ విశ్వకేంద్రంలో ఉంటుంది. మరి దానికి మార్గ నిర్దేశకుడు మరి సృష్టికర్త ఆయనే కనుక. మంచిది. ఇదే దేవుని గురించి క్రైస్తవ మతంలో ప్రాచుర్యంలో ఉన్న కథ. అయితే నేనేనాడు వారి అర్ధరహితమైన ప్రేలాపలను నమ్మను. నేను అంతరాయం కలిగిస్తూ చెప్పేశాను. మిషెల్, నేను భూమి మీద ప్రస్తుతం ఉన్న ఏ మతం గురించి కానీ లేదా ప్రత్యేకించి క్రైస్తవ మతం గురించి కానీ మాట్లాడడం లేదు. మతాలను సృష్టి మరి దాని యొక్క సరళత్వంతో పోల్చి అయోమయం చెందకు. తర్కాన్ని మతాల యొక్క వక్రీకరించబడిన తర్క విరుద్ధమైన వాటితో పోల్చి గందరగోళం చెందకు. ఈ విషయంపై మళ్ళీ చర్చించుకోవడానికి మరో అవకాశం వస్తుంది. మరి ఈలోగా మీకోసం కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్షణం నేను మీకు సృష్టిని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కోట్లాది సంవత్సరాలుగా, వాస్తవానికి సృష్టికర్తకు నిరంతరం వర్తమానమే. అయితే మనం అవగాహన చేసుకోవాలంటే కోట్లాది సంవత్సరాలుగా గణించడానికి ఎంతో ఉన్నత స్థాయి కావాలి. అన్ని ప్రపంచాలు, సూర్యులు మరి అణువులన్నీ ఏర్పడ్డాయని మీకు పాఠశాలల్లో బోధించారు. గ్రహాలు చల్లబడి నేల ఏర్పడుతుంది, శిలలు దృఢపడుతాయి, మహాసముద్రాలు ఏర్పడతాయి, మరి భూభాగాలు ఖండాలుగా రూపొందుతాయి. ఎట్టకేలకు ఈ గ్రహాలు కొన్ని రకాల జీవుల మనుగడకు నివాసయోగ్యంగా మారాయి. ఇదంతా ఆరంభంలో ఆత్మ యొక్క ఊహాశక్తిలోనే ఉంది. మనం ఈ మొట్టమొదటి శక్తిని అణుశక్తి అని పిలవచ్చు, అంటే అటామిక్ ఫోర్స్. ఈ దశలో ఆయన తన రెండో శక్తి చేత ప్రాథమిక జీవజాలాలను మరి ప్రాథమిక వృక్ష జాలాలను ఉద్భవింపచేశారు. తదనంతరం వాటి నుంచి మరెన్నో ఉపజాతులు అంకురించాయి. ఈ రెండో శక్తిని మనం విశ్వాండ శక్తి అంటే కాస్మిక్ ఫోకస్ అంటున్నాము. సాధారణ విశ్వ కిరణాల ద్వారా ప్రేరేపించబడిన విశ్వ అందాల చేత ఈ ప్రాథమిక అంతరిక్ష జాతులన్నీ కూడా సృష్టించబడ్డాయి. సృష్టి ఆదిలో చైతన్యం ఓ ప్రత్యేక జీవి ద్వారా తన భావాలను అనుభవించినట్లుగా ఊహించుకున్నాను. మనం అస్టార్మిక్ ఫోర్స్ అని పిలుచుకునే మూడో శక్తి ద్వారా ఆయన మానవుడిని ఊహించుకున్నాడు. తద్వారా మనిషిని సృష్టించాడు. మిషెల్, మీరు ఎప్పుడైనా ఊహించారా? మనిషిని కానీ లేదా ఏ ఇతర జంతువును కానీ సృష్టించడానికి ఆయన ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రక్తాన్ని ప్రసరింపజేస్తూ సంకల్పరహితంగా స్వయం చాలకంగా కోటానుకోట్ల సార్లు స్పందించే హృదయానికి కృతజ్ఞతలు. మరో సంక్లిష్టమైన వ్యవస్థ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, పంచేంద్రియాల సహాయంతో ఆదేశాలు ఇచ్చే మెదడు, మండుతున్న స్టవ్ నుంచి వెంటనే నీ చేతిని వెనక్కి లాక్కోమని తక్షణమే నీకు సూచించే అతి సున్నితమైన వెన్నెముక, అది క్షణంలో 100వ వంతు కాలంలో నీ చేయి మంటలో కాలిపోకుండా నివారించడానికి మెదడుకు ఆదేశాలను జారీ చేస్తుంది. మీ గ్రహంపై ఉన్న కోట్లాది మానవుల్లో ఏ ఒక్కరి వేలిముద్రలు మరొకరితో పోలిక కలిగి ఉండవని తెలుసుకొని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యచకితులయ్యారా మిషెల్? మరి అలాగే రక్తం యొక్క పారదర్శకత ప్రతి ఒక్క వ్యక్తిలో వేలిముద్రల ప్రత్యేకతలను కలిగి ఉంది. భూమిపైన, ఇతర గ్రహం పైన ఉన్న శాస్త్రజ్ఞులు మరి సాంకేతిక నిపుణులు ఇప్పటికీ ఒక మానవ శరీరాన్ని స్వయంగా సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు విజయం సాధించారా?
ఒక సామాన్య మానవ శరీర వ్యవస్థనైనాను వారు రూపొందించిన రోబోట్లలోని అత్యంత సమర్థవంతమైన అద్భుతమైన యంత్రాంగంతో పోలిస్తే ఆ గొప్ప యంత్రం పరమ వ్యర్థమైందని అవగతమవుతుంది. నేను ఇందాక తెలిపిన పారదర్శకత విషయానికి వస్తే, ప్రతి వ్యక్తి యొక్క రక్తానికి ఒక ప్రత్యేకమైన స్పందన ప్రకంపన ఉండటం విశేషం. అయితే దానికి బ్లడ్ గ్రూప్తో ఎలాంటి సంబంధం లేదు. భూమిపై ఉన్న వివిధ మత వర్గాలు రక్త మార్పిడులను తిరస్కరించడానికి కారణం దాని ధర్మాన్ని వారు ఖచ్చితంగా విశ్వసిస్తారు. వారి యొక్క మత గ్రంథాలు, మత గురువుల బోధనలు మరి వారి స్వీయ భాష్యాలపై వారి నమ్మకాల ప్రభావం ఉంటుంది. అయితే నిగూఢమైన అంతరార్థం ఏమిటంటే, ప్రతి ఒక్కరిపై వైవిధ్యమైన ప్రకంపనల ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా ఓ రక్త మార్పిడి చేసినప్పుడు కొంతకాలం పాటు గ్రహీతను అది ప్రభావితం చేస్తుంది. అయితే అది రక్త పరిమాణం ప్రకారం మారుతుంది. ఈ ప్రభావం నిజానికి ప్రమాదకరమైనదేమీ కాదు. కొంతకాలం తర్వాత, అంటే అది ఎప్పుడూ 1 నెల రోజుల కాలానికి మించకుండా, ఆ గ్రహీత యొక్క రక్త స్పందనలు, ప్రకంపనలు రక్తదాత యొక్క ప్రకంపనల ఆధారాలన్నిటినీ తుడిచిపెట్టేసి పూర్తిగా తన స్వీయ ప్రకటనలతో వశపరుచుకుంటుంది. ఈ ప్రకంపనలన్నీ కూడా భౌతిక శరీరం కంటే కూడా సూక్ష్మ మరి మానసిక శరీర లక్షణాలనే విషయం మనం మరవకూడదు సుమా. నేను నా అంశం నుంచి కాస్త పక్కకు మళ్ళినట్లు గుర్తించాను. కానీ మిషెల్, ఏదేమైనా మనం మన వాళ్ళందరినీ తిరిగి కలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది. మనం తయూబా చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదు. ఇంకా అప్పుడు నేను మిగిలిన 4వ శక్తి యొక్క స్వభావాన్ని గురించి తావోను ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆమె అప్పటికే నిష్క్రమించడానికి సమాయత్తమవుతున్నారు. చేసేది లేక నేను కూడా నా సీటు వదిలి కమాండ్ పోస్ట్ దగ్గరకు ఆమెను అనుసరించాను. అక్కడ ప్యానెల్పై క్లోజప్లో ఓ వ్యక్తి మందరంగా దాదాపు నిరంతరంగా మాట్లాడుతూనే ఉన్నారు. తెరపై ఏవో అంకెలు, గణాంకాలు రంగురంగుల మెరిసే చుక్కల్లా రకరకాల చిహ్నాలతో సహా నిరాటంకంగా ప్రదర్శిస్తూనే ఉంది. నా సెక్యూరిటీ సిస్టంతో జోక్యం చేసుకోకుండా ఇంతకుముందు నేను నేర్చుకున్న సీట్లోనే కుదురుగా కూర్చోమని కోరి తావో బియాస్ట్రాతో చర్చించడానికి కదిలి వెళ్ళారు. వ్యోమగాములంతా వారికి సంబంధించిన డెస్కుల దగ్గర బిజీగా ఉంటే బియాస్ట్రా వారిని పర్యవేక్షిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. చివరకు ఆమె వెనుదిరిగి వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నారు. ఏమి జరుగుతుంది తావో అని అడిగాను. మనం మా గ్రహానికి చేరువవుతున్నందువల్ల క్రమక్రమంగా వేగాన్ని మందగింపజేస్తున్నాం. ప్రస్తుతం 848 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మరి ఇంకో 25 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాము. మనం ఇప్పుడు దానిని చూడగలమా? సహనంగా ఉండండి మిషెల్. 25 నిమిషాలు అంటే ఈలోగా ప్రళయమేమీ ముంచుకురాదు. ఆవిడ హాస్య ధోరణిలో కన్నుగీటుతూ అన్నారు. ప్యానెల్పై ఉన్న సామీప్య వీక్షణ చిత్రానికి బదులుగా విహంగ వీక్షణ చిత్రం ప్రదర్శించబడింది. అందువల్ల మేము ఇంతకుముందు చూసిన నక్షత్ర మండలాల మధ్య ఉన్న స్థావరపు కమాండ్ రూమ్ యొక్క సాధారణ వీక్షణను మేము చూడగలిగాము. ఇక ప్రతి ఆపరేటర్ తమకై నిర్దేశించబడిన ప్రత్యేక డెస్క్ దగ్గర మరింత ఏకాగ్రతతో పనిచేస్తున్నారు. వాటిలో ఏవో డెస్క్ కంప్యూటర్లు మ్యూనివల్గా కన్నా మౌఖికంగా, అంటే ఆపరేటర్ల స్వరాలకు ప్రతిస్పందిస్తూ కార్యాచరణను నిర్వహిస్తున్నారు. వివిధ వర్ణాల మెరిసే చుక్కల్లాంటి గణాంకాలు తెరపై వేగంగా మారిపోసాగాయి. అంతరిక్ష నౌకలో ఏ ఒక్కరూ నిలబడి లేరు. హఠాత్తుగా సరిగ్గా ప్యానెల్ మధ్యలో అది వచ్చింది. నక్షత్ర మండలాల మధ్య గల కేంద్రాన్ని తయూబా ప్రతిబింబం భర్తీ చేసింది.
నా అంచనా సరైనదే అనిపిస్తోంది. నేను దాన్ని అనుభూతి చెందుతున్నాను. నాలో సందేహాలకు తావివ్వకుండా దృఢపరుస్తున్నట్టుగా వెంటనే తావో టెలిపతిక్గా బదులు ఇచ్చారు. మేము దానిని సమీపిస్తున్న కొద్దీ ప్యానెల్పై తయూబా పెరగసాగింది. నా కళ్ళెదుట ఉన్న దాని నుండి నేను నా దృష్టిని మరల్చుకోలేకపోయాను. ఎందుకంటే అది మిక్కిలి సౌందర్యభరితంగా వర్ణనాతీతంగా ఉంది. మొట్టమొదట దాన్ని దర్శించడంతోనే నా మదిలో స్ఫురణకు వచ్చిన పదం దేదీప్యమానం, లేదా దానికి సరిపోయే మరో పదమేదైనా ఉంటే అది స్వర్ణమయం. అయితే ఈ వర్ణం నుంచి ప్రభవిల్లే ప్రకాశాన్ని వివరించడానికి పదాలే లేవంటే నమ్మండి. ఒకవేళ నేనే గనుక దాన్ని సరిగ్గా వర్ణించడానికి పూనుకుంటే బహుశా స్వర్ణకాంతుల పొగమంచులా ఉందంటే సబబుగా ఉంటుందేమో. నిజానికి మెరుస్తూ కురుస్తున్న బంగారు వర్షం భావన కలుగుతుంది. అది చూసిన వారెవరికైనా ఆ వాతావరణం అంతా చిన్న సన్నని బంగారు ధూళి కుమ్మరించినట్లుగా పసిడి వన్నెలు తాండవమాడుతున్నాయి. మేము మందగమనంతో ఆ గ్రహంపైకి అవరోహణ చేశాము. అయితే ప్యానెల్ ఆ గ్రహపు ఆకృతిని ప్రదర్శించలేదు. దానికి బదులుగా అనూహ్యంగా ఓ మహాసముద్రం వల్ల విభజించబడిన ఖండాల యొక్క ఆకృతులను వెదజల్లబడినట్లుగా ఉన్న వివిధ వర్ణాల ద్వీప సమూహాలను ప్రతిబింపజేసింది. మేము అత్యంత సమీపంగా చేరుకునేసరికి విషయాలు కూడా సుస్పష్టం కాసాగాయి. ల్యాండింగ్ సమయంలో జూమ్ లెన్స్ ఎందుకు వాడారో కారణం నాకు తర్వాత వివరించబడింది. నా ఎదుట వర్ణం నన్ను ఎంతగానో ఆకర్షించింది. నేను నిజంగా సమ్మోహితుడినయ్యాను. అన్ని వర్ణాలు మనం సాధారణంగా చూసే వర్ణాల కన్నా ఎంతో వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఉదాహరణకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ, అది ఆ వర్ణాన్ని వెదజల్లుతోంది. అలాగే ముదురు ఆకుపచ్చ దాని రంగుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తూ నిండుగా ఉండిపోయింది. భూమిపై ఉన్న ఏ రంగును ఈ తయూబా గ్రహంపై ఉన్న వర్ణాలతో పోల్చడం సాధ్యం కాదు. ఎరుపును ఎరుపు రంగుగా గుర్తించగలం, కానీ అది మనకు తెలిసిన ఎరుపు కానే కాదు. మన భూమిని అలాంటి మరికొన్ని గ్రహాలపై గల రంగులను తావో భాషలో నిర్వచించాలి. అంటే కొన్ని ప్రత్యేక పదాలు ఉన్నాయి. ఆ భాషలో మన రంగులు కల్బిలావోక అంటే నేను పేలవమైనవి అని మన భాషలోకి అనువదించాను. అలాగే వారి రంగులేమో థియోపొలాకొనివికి అంటే స్వయం ప్రకాశిత వర్ణాలని అర్థం. నా ధ్యాస వెంటనే తెరపై నేను చూసిన గుడ్ల లాంటి వాటిపై నిలిచింది. అవును, గుడ్లు. నేను నేలపై అక్కడక్కడా లేదా గుడ్లు అండాలు ఉండడం గమనించాను. కొన్ని సగం వరకు వృక్ష సంపదతో కప్పబడి ఉంటే మరికొన్ని వేటితోనూ కమ్ముకోకుండా యథేచ్ఛగా ఉన్నాయి. కొన్ని మిగతా వాటికన్నా పెద్దవిగా ఉంటే మరికొన్ని విసిరి పారేసినట్లుగా ఉన్నాయి. ఇంకొన్ని తలకిందులుగా ఉంటే అంటే సన్నని భాగంపైకి ఆకాశానికేసి నిటారుగా చూస్తున్నట్లుగా ఉన్నాయి. నేను వీటిని చూసి ఎంతో విస్మయానికి లోనై ఈ అందాలు ఏమిటో కనుక్కుందామని మళ్ళీ తావో వైపు తిరిగాను. సరిగ్గా అప్పుడే తెరపై ఓ గుండ్రని ఆకారం దాని చుట్టూ వివిధ పరిమాణాల్లో ఎన్నో గోళాలతో మరికొద్ది దూరంలో ఉన్న అనేక అండాలను ప్రదర్శించింది. ఇవి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆ గోళాలను మా వంటి అంతరిక్ష నౌకలుగా గుర్తించాను. సరిగ్గానే ఊహించారు. తన సీట్లోంచే తావో అన్నారు. అలాగే మీరు చూస్తున్న గోళాకృతిలో ఉన్న ప్రదేశంలో మన అంతరిక్ష నౌక కొన్ని క్షణాలు ఉపాధిని పొందుతుంది. తద్వారా మనం డాకింగ్ అనే ప్రక్రియలో ఉంటాం. మరి ఆ భారీ అండాలు ఏమిటవి? తావో నవ్వి, భవనాలు మిషెల్.
అయితే ఇప్పుడు మరింత ముఖ్యమైన అంశం నేను మీకు వివరించాల్సి ఉంది. మా గ్రహం మిమ్మల్ని ఎంతగానో సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. అయితే హానికర ప్రభావాలు కూడా 2 ఉన్నాయి. అందువల్ల మీరు కొన్ని ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టేలా నేను హెచ్చరిక చేస్తున్నాను అన్నారు. తయూబాకు మీ భూగ్రహానికి ఒకేలాంటి గురుత్వాకర్షణ శక్తి లేదు, భిన్నంగా ఉంటుంది. భూమిపై మీ బరువు 70 కిలోగ్రాములు ఉంటే అది ఇక్కడ 47 కిలోలే ఉంటుంది. మీరు అంతరిక్ష నౌక నుంచి క్రిందకి దిగేటప్పుడు జాగ్రత్తగా లేకుంటే మీ కదలికలు ప్రతి చర్యలలో సమతుల్యతను కోల్పోయే ప్రమాదం ఉంది. పెద్ద అంగల్లో నడిచి పడిపోయి మీకు మీరే హాని కలిగించుకోవచ్చు కూడా. అయితే నాకేమీ అలా అనిపించడం లేదే. మీ అంతరిక్ష నౌకలో మేము హాయిగా ఉన్నాను. మేము దీన్ని భూమిపై ఉన్న అంతర్గత గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా సవరించాము. అయితే మీ పరిమాణానికి మీరు ఇప్పుడున్న బరువు కంటే 60 కిలోగ్రాముల ఎక్కువ బరువు ఉండకపోతే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ శక్తిలో మన శరీరాలు భాగంగా మారుతున్నందువల్ల దానికి ప్రతిగా దాన్ని సమతుల్యపరచడానికి పాక్షికంగా వాయుస్తంభనం చేస్తాము. అలాగైతే ఎలాంటి అసౌకర్యము ఉండదు. అదే సమయంలో మీరు మా మధ్య హాయిగా కదులుతుంటే చూడడానికి మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది కూడా. ఓ చిన్న కుదుపుతో మా డాకింగ్ ప్రక్రియ పూర్తి అయిందని సూచించింది. ఈ అసాధారణ యాత్ర పూర్తయింది. నేను మరో గ్రహంపై నా పాదం మోపబోతున్నాను. రెండో అంశం ఏమిటంటే తావో తిరిగి కొనసాగించారు. మీరు మాస్క్ ధరించవలసి ఉంటుంది. కనీసం కొంతకాలమైనా ఇక్కడ ఉండే వర్ణాలు మరి వాటి ప్రకాశం మీకు అక్షరాల మత్తెక్కిస్తుంది. అచ్చం మీరు మద్యం తాగినట్లుగానే ఈ వర్ణాల ప్రకంపనలు మీ మనోమయ శరీరంలోకి కొన్ని నిర్దిష్ట కేంద్రాలపై పనిచేస్తాయి. భూమిపై ఈ బిందువులు చాలా స్వల్పంగా ఉద్దీపింపజేస్తాయి కనుక కాస్త సాధన చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ పరిణామాలు అత్యంత దురదృష్టకరంగా ఉంటాయి. నా సీటుకు సెక్యూరిటీ ఫోర్స్ ఫీల్డ్ ఆపివేసి నేను హాయిగా కదిలి వెళ్ళేలా అనుమతించడం జరిగింది. ప్యానెల్ ఖాళీగా మారిపోయినప్పటికీ వ్యోమగాములు ఇంకా తీరిక లేకుండానే ఉన్నారు. తావో డోర్ వైపుకు వెళ్ళి తిరిగి నేను ఇదివరకు 3 గంటల పాటు విశ్రమించిన గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఆవిడ ఓ తేలికైన హెల్మెట్ తీసుకున్నారు. అది నా ముఖాన్ని నుదిటి నుంచి ముక్కుకు కాస్త కింద వరకు కవర్ చేసింది. పదండి మిషెల్, తయూబా గ్రహానికి స్వాగతం. అంతరిక్ష నౌక వెలుపల మేము ఓ చిన్న మార్గం గుండా నడక సాగించాము. తక్షణం నేను తేలిక పడ్డట్టుగా భావించాను. ఆ అనుభూతి కాస్త కలవరం కలిగించినా ఎంతో ఆహ్లాదకరంగా ఉల్లాసభరితంగా ఉంది. కొన్నిసార్లు నా సంతులనం కోల్పోయినప్పుడు తావో నాకు అండగా ఉన్నారు. మాకు ఎవ్వరూ కనిపించలేదు. ఈ సత్యం నన్ను విస్మయానికి గురిచేసింది. భూతల దృక్కోణంలో నేను విలేకరుల సందోహం, ఫ్లాషింగ్ కెమెరాలు లేదా కనీసం ఓ ఎర్ర తివాచి వంటివేవో ఆశించాను. కనీసం రాష్ట్ర అధినేత అయినా ఎందుకు రాలేదు? అదృష్టవశాత్తు ఈ ప్రజలను ప్రతిరోజు ఓ గ్రహాంతరవాసి దర్శించుకోవడము లేదే. అయినా ఎందుకు మరి ఏమీ లేదు. కొంత దూరం దాటిన తర్వాత మేము మా కాలిబాటకు పక్కన ఓ గుండ్రని వేదికకు చేరుకున్నాము. తావో ఆ ప్లాట్ఫామ్లో ఉన్న వృత్తాకార సీటులో కూర్చొని తనకు ఎదురుగా నన్ను కూర్చోమని సంజ్ఞ చేశారు. ఆమె వాకీటాకీ పరిమాణంలో ఉన్న ఓ వస్తువును తీసుకున్న వెంటనే నేను నా సీటులో సరిగ్గా అంతరిక్ష నౌకలో అదృశ్య శక్తి క్షేత్రంలో కూర్చున్నట్లుగానే అతికించబడ్డాను. అప్పుడు ఎంతో ప్రశాంతంగా మరి కేవలం వినసొంపైన శబ్దంతో ఆ ప్లాట్ఫామ్ కొన్ని మీటర్ల ఎత్తులో పైకి లేచి
దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న అండాకార భవనాల దిశగా వేగంగా సాగిపోతోంది. మాస్క్ క్రింద బహిర్గతమవుతున్న నా ముఖంలోని ముక్కు కింది భాగాలకు కొద్దిగా సుగంధ పరిమళాలతో మిళితమైన గాలి తెమ్మెరలు ప్రసరించడం ఎంతో నచ్చింది. ఉష్ణోగ్రత దాదాపు 26 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. కొన్ని క్షణాల్లో మేము అండాల గోడల్లోంచి ఓ మేఘాన్ని దాటుకొని వచ్చినట్లుగా లోనికి చేరుకున్నాం. మా వేదిక ఆ అండాకార భవనం యొక్క ఫ్లోర్ మీద నెమ్మదిగా నిలిచిపోయింది. నేను నా చుట్టూ నలుదిశలా పరికించి చూశాను. ఆ అండం అదృశ్యమవడం నాకు ఎంతో అసంబద్ధంగా అనిపించింది. మేము నిజానికి ఆ అండం లోపలికి ప్రవేశించినప్పటికీ మా చుట్టూరా కనుచూపు మేర పచ్చని పల్లె ప్రాంతం విస్తరించి ఉంది. మేము ల్యాండింగ్ భూభాగాన్ని, గమ్యానికి చేరుకున్న అంతరిక్ష నౌకలను బయట నుంచి చూస్తున్నట్లుగానే ఇక్కడి నుంచి చూడగలుగుతున్నాం. మీ స్పందన నాకు అర్థమైంది మిషెల్. తావోకు నేను ఆలోచిస్తున్నదంతా తెలుసు. ఆ రహస్యాన్ని మీకు తర్వాత వివరిస్తానులే. మాకు కాస్త దూరంలో 20-30 మంది తమ ఎదుట సరిగ్గా అంతరిక్ష నౌక లోపలి భాగాన్ని పోలినట్లుగా ఉన్న డస్కుల స్క్రీన్ పైన రంగు లైట్లను గమనిస్తూ బిజీగా ఉన్నారు. ఓ విధమైన సంగీతం మంద్రంగా వినిపిస్తూ నన్ను ఉల్లాసకర మనోస్థితిలోకి తీసుకువెళ్తోంది. తావో తనను అనుసరించమని సైగ చేశారు. మేము ఓ పెద్ద అండం యొక్క లోపలి గోడగా భావించే చిన్న అండం దగ్గర కూర్చున్నాము. మేము అలా వెళ్తుండగా ప్రవేశించిన ప్రతిదాని గుండా ఆనందంతో స్వాగతించబడ్డాను. నేను తావో ఎంతో అసాధారణమైన జంట అని మీకు తెలియజేయక తప్పదు. మా ఇద్దరి ఒడ్డు పొడుగులో ఉన్న వ్యత్యాసం వల్ల పక్క పక్కన నడుస్తుంటే ఆవిడ ఎంతో ప్రయత్నించి అతి నెమ్మదిగా నడవాల్సి వస్తోంది. అప్పుడు మాత్రమే ఆమెను చేరుకోవడానికి నేను పరిగెత్తే అవసరం లేకుండా ఉండేది. నా కదలికల ఇబ్బందికరమైన గెంతుల్లా ఉండి నేను తొందరపడిన ప్రతిసారి ఏదో సమస్యను సృష్టించాను. భూమిపై 70 కిలోల బరువును మోసే విధానానికి అలవాటు పడిన నా కండరాలను సమన్వయపరిచే కార్యాన్ని ఇప్పుడు కేవలం 47 కిలోల బరువును మోయడానికి అలవాటు పడేలా చేయడం అంత తేలికైన ప్రయాస కాదని మీరు ఊహించగలుగుతున్నారనుకుంటాను. మేము ఒక చిన్న అండం యొక్క గోడపై వెలుగుతున్న లైట్ కింద నుంచి సాగిపోయాము. నా ముఖానికి ముసుగు ఉన్నప్పటికీ నేను ఆ ప్రకాశాన్ని ఎంతో ఎరుకతో గుర్తించాను. మేము ఆ కాంతి క్రింద నుంచి గోడలోకి, తదనంతరం ఓ గదిలోకి ప్రవేశించగానే దాన్ని అంతరిక్ష నౌకలోని తెరపై ప్రదర్శించినప్పుడు చూశానని గుర్తించాను. వారి ముఖాలు కూడా నాకు సుపరిచితమే. నక్షత్ర మండలాల మధ్య ఉన్న కేంద్రంలో నేను ప్రస్తుతం ఉన్నానని గ్రహించాను. తావో నా ముసుగు తొలగించారు. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది మిషెల్. ఇక్కడ మీకు ఇది అవసరం లేదు. అక్కడ ఉన్న 12 మందిని ఆమె నాకు పరిచయం చేశారు. వారు ఎంతో ఆశ్చర్యంగాను నాకు స్వాగతం పలుకుతున్నట్లుగా మర్యాదపూర్వకంగాను నా భుజంపై వారి చేతిని ఉంచారు. వారి వికసిత వదనాల్లోని హృదయపూర్వక ఆనందం మరి నిర్మలత్వం వల్ల ఆ ఆదరణ నా అంతరంతరాలను ఎంతో ఆర్ద్రంగా తాకి నన్ను వారిలో ఒకనిగా భావించినట్లు అనిపించింది. వారందరి సామూహిక ప్రధాన ప్రశ్న ఏమిటో తావో నాకు వివరించారు. అదేమిటంటే, ఆయన ఎందుకంత విచారంగా ఉన్నారు? అనారోగ్యమా అని. నేను విచారంగా ఏమీ లేను అని నిరసన వ్యక్తం చేశాను. నాకు తెలుసు, కానీ వారు ఇంకా భూలోకవాసుల హావభావాలకు అలవాటు పడలేదు కదా. ఇక్కడ వీరి ప్రఫుల్ల వదనాలు సదా వారు అనుభవిస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అది సత్యం. అనుక్షణం వారేదో అద్భుతాన్ని చవిచూసినట్లుగా కనిపిస్తున్నారు. హఠాత్తుగా వారి గురించి నాకు విచిత్రమైన విషయం తెలిసినట్లుగా అనిపించింది. అదేమిటంటే, వారంతా, నేను చూస్తున్న వారంతా ఒకే వయస్సు వారిలా కనిపిస్తున్నారు.
ఓకే మాస్టర్స్, ఈ ఎపిసోడ్ మనం పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాము. రేపు మనం 5th ఎపిసోడ్ మరో గ్రహంపై మనుగడ చెప్పుకుందాము. శ్రద్ధగా విన్నందుకు